అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యార్. అల్లుకున్న బంధం 57తో మే ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. హరి గారు ఇచ్చిన రిపోర్ట్ చూసిన ఐశ్వర్యకి కోపం వస్తుంది. అసలు ఆ డాక్టర్ అంత ధైర్యంగా అవి ఎలా ఇచ్చింది పప్ప? ధైర్యం కూడా కాదు, తెలివిగా ఇచ్చింది. ప్రిస్క్రిప్షన్లో రాయలేదు, తన మీద డౌట్ రావడానికి. అంటే 5 వేసుకోగానే తల్లి బిడ్డ ఇద్దరు ప్రమాదంలో పడతారు. చేసేది తానే కాబట్టి రిపోర్ట్స్ కూడా బయటికి రానివ్వదు. అంతే కదా అంటారు హరి. శ్రీ రిపోర్ట్స్ తను ఫస్ట్ నుంచి తీసుకున్న ట్రీట్మెంట్ నుంచి అన్నీ పెట్టింది పప్ప. టోటల్ తిరకాసుగా ఉంది. అంటే రిపోర్ట్స్ బట్టి చూస్తే శ్రీకి అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ డాక్టర్నే క్రియేట్ చేసింది. ఏదో తేడాగా ఉంది కదారా? అవును పప్ప. శ్రీతో మాట్లాడితే నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఏమైంది ఐషు? దేని గురించి మాట్లాడుతున్నారు అడుగుతాడు కిరణ్. ఐషు అంతా చెప్పి ఆ టాబ్లెట్స్ పిక్ చూపిస్తుంది. అవి చూసి, వాటి ఇన్ఫర్మేషన్ చూసి ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందిరా? ఒక్క టాబ్లెట్ అని మనం కూల్గా ఉండలేము అంటాడు కిరణ్. అవునన్నయ్య, ఈరోజు స్కాన్ చేయించమన్నాను. దానితో పాటు ఇప్పుడు కొన్ని టెస్టులు కూడా చేయించాలి. హూ ఈజ్ దట్ బ్లడీ డాక్టర్ అంటాడు కిరణ్. రుక్మిణి అత్తయ్య వాళ్ళ అక్క కూతురు అంట. ఎవరైనా తేడా వస్తే శివ్ ఊరుకోడు. పైగా చెల్లంటే ప్రాణం. తన లైఫ్తో ఆడుకున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటో. అసలు ఆ దీపిక ఇంటెన్షన్ ఏంటో తెలియాలన్నయ్య. ప్రాణాలతో చెలగాటమాడుతుంది. వాళ్ళు అలిగినా పట్టించుకోకుండా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అని ఆయు ఆశిక్కి బాగా కోపం వచ్చేసింది. ఇద్దరూ గట్టిగా మా అని అరిచారు ఒకేసారి. ఆ అరుపుకి అందరూ వాళ్ళ ఆలోచన వదిలి వాళ్ళిద్దరి వైపు చూశారు. కోపంగా మొహం పెట్టి ఇద్దరూ చూస్తున్నారు. అసలే తెల్లగా ఉంటారేమో, అంత గట్టిగా అరిచేసరికి ఇద్దరి మొహాలు ఎర్రగా అయిపోయాయి. ఐషు అది చూసి, ఇంత లేరు, మీకంత కోపాలా అని అంటుంది. ఇద్దరు మొహం పక్కకి తిప్పేస్తారు. ఇంకిద్దరు ఆగరు అని కాల్ చేస్తుంది ఐషు. నిద్రలోనే ఫోన్ చూసుకున్న శివ్ ఐషు నుంచి వీడియో కాల్ అవడంతో ఫోన్లోనే ఆన్ చేసి చూస్తాడు. దూరంగా కోపంగా కూర్చుని ఉన్న పిల్లల్ని చూసి వాళ్ళు అలిగారు అని అర్థమై చిన్నగా నవ్వుకొని ఆయు, ఆషి అని పిలుస్తాడు. అప్పటి వరకు కోపంగా ఉన్న ఇద్దరు వాళ్ళ నాన్న మాట వినగానే నవ్వు మొహంతో నానా అనుకుంటూ ఐషు దగ్గరికి వస్తారు. ఇద్దరు వాళ్ళ నాన్నతో కాసేపు మాట్లాడితేనే కానీ వాళ్ళకి బెంగ తీరలేదు. ఇంక వెళ్ళి స్నానం చేసి రండి అంటుంది ఐషు. ఏమనుకున్నారో, నానా లాలా నువ్వు ఉండు అని, శాంత లాలా పద అని శాంతతో వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే కన్నా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్కాన్ చేయించి ఆ రిపోర్ట్స్ నాకు పెట్టు. ఆహా, స్కాన్ చేసే దగ్గర నేను లైవ్లో ఉంటాను, తొందరగా వెళ్ళండి కన్నా అంటుంది. బుజ్జి, ప్రాబ్లం ఉందా? తెలియదు కన్నా, రిపోర్ట్స్ అన్నీ చూశాను, అవి అన్నీ నాకు ఫేక్గా అనిపిస్తున్నాయి. ఏమంటున్నావు బుజ్జి? ఫేక్నా? హా కన్నా, ముందు నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్కాన్ చేయించు. హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్తో నేను మాట్లాడాలి కన్నా. బుజ్జి, బేబీకి ఏమన్నా? నో కన్నా, ఏమీ ఉండదు. కానీ ట్యాబ్లెట్ ఎఫెక్ట్ శ్రీకైతే ఉంటుంది. అది ఎంత ఎఫెక్ట్ అయింది అనేది తెలియాలి. అది చాలా పవర్ఫుల్ మెడిసిన్. ఇక్కడ ఎంక్వైరీ చేశాము పప్పానేనో. ఆ ట్యాబ్లెట్స్ తను వాడేవి. అన్నీ తీసి నువ్వు జాగ్రత్తగా ఉంచుకన్నా, తర్వాత మాట్లాడతాను. ముందైతే ఫాస్ట్గా వెళ్ళండి అని కాల్ కట్ చేస్తుంది. శివ్ ఫాస్ట్గా రెడీ అయి వంశీ గారికి మెసేజ్ పెడతాడు. ఒక 15 మినిట్స్లో బయలుదేరి వెళ్ళాలి. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకో బాబాయ్ అని మెసేజ్ చేస్తాడు. నేను ఎర్లీ మార్నింగ్ చేసి చెప్పాను శివ్, మనం ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు రెడీగా ఉంటారు అని రిప్లై ఇస్తారు. ఓకే, నేను వస్తున్నాను కిందకి అని కిందకి వెళ్తాడు శివ్. మా శ్రీ లేచిందా అని అడుగుతాడు. ఇప్పుడే లేచింది నాన్న, ఫ్రెష్ అవుతుంది అని చెబుతారు విజయ గారు. బావ ఎక్కడ ఉన్నాడు? రూమ్లోనే ఉన్నాడు. ఓకే అని డోర్ నాక్ చేస్తాడు శివ్. ఆనంద్ డోర్ తీస్తాడు.
అప్పటికే శ్రీ ఫ్రెష్ అయి రెడీ అవుతుంది. శ్రీ, హాస్పిటల్కి వెళ్ళాలి, ఫాస్ట్గా కానివ్వరా అంటాడు శివ్. ఇప్పుడా? ఇంత ఉదయాన్నే ఎందుకన్నయ్యా? వదిన కాల్ చేసిందిరా, ఒకసారి స్కాన్ తీయించమంది. హో, రాత్రి వదిన చెప్పిన ఇంజెక్షన్ చేశాక నొప్పంతా పోయిందన్నయ్య. ఆ దీపికని అడిగితే అలాగే ఉంటుంది, అదే తగ్గిపోతుంది అనేది. నీ టాబ్లెట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? అవిగో ఆ బాక్స్లో ఉన్నాయి అన్నయ్య అని చెబుతుంది. సరే, నువ్వు కానివ్వు అని రాత్రి పెట్టినవి కాకుండా మిగతా టాబ్లెట్స్ కూడా పిక్ తీసి ఐషుకి పెట్టి మొత్తం ఒక కవర్లో ప్యాకింగ్ చేసి తనతో తీసుకువెళ్తూ ఫాస్ట్గా వచ్చేయండి అని వెళ్తాడు. టాబ్లెట్స్ అన్నీ తీసుకువెళ్ళి తన రూమ్లో ఒక కబోర్డ్లో పెట్టి లాక్ చేస్తాడు శివ్. దీపిక, ఏదన్నా తేడా వస్తే మాత్రం ఐ విల్ సీ యువర్ ఎండ్ అనుకొని కిందకి వెళ్ళేసరికి శ్రీ రెడీగా ఉంటుంది. శివ్, ఇంత పొద్దున్నే స్కానింగ్ ఎందుకు? ఏమైనా ప్రాబ్లంనా అని విజయ గారు భయంగా అడుగుతారు. మా, ఆ టాబ్లెట్ తనకి పడలేదు, పొట్టనొప్పి అంది కదా, అందుకే ఒక్కసారి స్కాన్ తీయించమంది. పొద్దున్నే అయితే ఏమీ తినదు కదా, క్లియర్గా తెలుస్తుంది అంది. అందుకే వెళ్తున్నాం, నువ్వు కంగారు పడకు. సరే అయితే వెళ్ళిరండి అంటారు విజయ. రుక్మిణి పిన్ని, నువ్వురా అంటాడు శివ్. సరే శివ్ అని అందరూ స్టార్ట్ అవుతారు. వీళ్ళు వెళ్ళేసరికి హాస్పిటల్లో డాక్టర్ రెడీగా ఉంటారు. లోపలికి వెళ్ళగానే ఐషుకి కాల్ చేస్తాడు శివ్. బుజ్జి, డాక్టర్కి ఇస్తున్నాను, మాట్లాడు అని డాక్టర్కి ఇస్తాడు ఫోన్. హలో డాక్టర్, ఐఆమ్ డాక్టర్ ఐశ్వర్య ఫ్రమ్ అమెరికా అని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అంటే మీరు చిన్న వయసులో డాక్టర్ అయ్యారు, రిస్కీ ఆపరేషన్స్ కూడా చేసి సక్సెస్ఫుల్ సాధించారు, 23 ఏళ్లకే అమెరికా మీకు సత్కారం చేసింది, ఆ ఐశ్వర్య మీరేనా? హా డాక్టర్, కంగ్రాట్స్ ఐశ్వర్య, నేను అమెరికా వచ్చినప్పుడు మీ గురించి చాలా విన్నాను అంటుంది డాక్టర్. థ్యాంక్ యూ, బట్ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీ ఎదురుగా ఉంది కదా, తనకి స్కాన్ చేయండి, లైవ్లో నేను ఉంటాను. ప్రాబ్లం, తనకి అబార్ట్ అయ్యే ట్యాబ్లెట్ ఇచ్చారు, అది ఎంత ఎఫెక్ట్ అయ్యింది, అలాగే కొన్ని టెస్ట్లు, అవి ఏమేం చేయాలో చెబుతుంది. ఓకే, నేను ముందు టెస్ట్లకి ఇచ్చి స్కాన్ రూమ్లోకి వెళ్ళగానే మిమ్మల్ని లైవ్లోకి తీసుకుంటాను. ఓకే, క్యారీ ఆన్ అని ఫోన్ కట్ చేస్తుంది ఐషు. వెంటనే బ్లడ్ తీసి ఐషు ఏమేం చేయమంది అవన్నీ చేయమని స్టాఫ్కి చెప్పి పదండి అని స్కాన్ రూమ్కి తీసుకువెళ్తుంది డాక్టర్. వేరే హాస్పిటల్కి రావడం, ఇప్పుడు టెస్టులు చేయడం, స్కానింగ్ అనడం శ్రీలో టెన్షన్తో స్ట్రెస్ లెవెల్ పెంచుతుంది. రుక్మిణి గారికి కూడా అనుమానం స్టార్ట్ అయింది. అందరూ స్కాన్ రూమ్లోకి వెళ్ళాక ఎవరు అలో లేకపోయినా అందరికీ టెన్షన్గా ఉంది కాబట్టి స్కాన్ దగ్గర కర్టెన్ లాగి కర్టెన్ కివతల జెంట్స్ కూర్చుంటారు. ఐషు లైవ్లోకి వస్తుంది. రుక్మిణి గారు ఫోన్ పట్టుకుంటారు. శ్రీని చూసిన ఐషుకి తను టెన్షన్ పడుతుంది అని అర్థమై శ్రీ అని పిలుస్తుంది. హా వదిన, ఫస్ట్ నువ్వు టెన్షన్ పడడం ఆపేయాలి, స్ట్రెస్ లెవెల్ పెరిగితే మంచిది కాదు, నా మీద నమ్మకం ఉందా? హా వదిన, అయితే రిలాక్స్గా ఉండు. బేబీకి ఏమీ అవ్వదు కదా వదిన? బేబీకి ఏమీ కాదు, నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ లేకుండా ఉంటే చాలు. ఓకే వదిన అంటుంది శ్రీ. వింటున్న శివ్కి చాలా బాధగా ఉంటుంది. శ్రీ ఫస్ట్ నుంచి చాలా సెన్సిటివ్, ఏదీ తొందరగా చెప్పదు. ఇప్పుడు బేబీ కోసం తన పెయిన్ చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. ఆనంద్ పరిస్థితి అదే, పిల్లల కోసం ఎంత ఎదురు చూసింది, ఎందుకు తనకే ఎప్పుడు ఇలా జరుగుతుంది అని బాధపడుతున్నాడు. స్కాన్ స్టార్ట్ అవగానే ఐషు ప్రతి పాయింట్ అడిగి తెలుసుకుంటుంది. బేబీ పొజిషన్, హార్ట్ బీట్, వెయిట్, బేబీ మూవ్ ఎలా ఉంది అన్నీ తెలుసుకుంది. ట్యాబ్లెట్ ఎఫెక్ట్ అయితే కొంచెం పడి కొంచెం యూట్రస్ చిన్న డ్యామేజ్ అయ్యింది, అది పెద్ద ప్రాబ్లం కాకపోవడంతో వెంటనే ఒక ఇంజెక్షన్ చెప్పి చేయమంటుంది. సిస్టర్కి తెమ్మని చెప్పి పంపిస్తుంది డాక్టర్. ఇంకొక ట్యాబ్లెట్ వేసుకున్నా కొంచెం పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చేది, తను చేసిన మంచి పని వేసుకోకపోవడం అని ఇద్దరు డాక్టర్స్ అనుకొని ఊపిరి పీల్చుకున్నారు. స్కాన్ అయిపోవడంతో శ్రీ శారీ సరిచేసుకొని డల్గా కూర్చుంటుంది. అది చూసిన ఐషు,
శ్రీ అని పిలుస్తుంది. కన్నీళ్లతో చూస్తుంది ఫోన్ వైపు. ఎందుకు శ్రీ? బేబీ చాలా బాగుంది. నీకు కూడా ఇంకే ప్రాబ్లం లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? అడుగుతుంది ఐషు. అంతే, ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తుంది శ్రీ. రుక్మిణి గారు ఫోన్ డాక్టర్కి ఇచ్చి ఏమైంది శ్రీ అని హత్తుకుంటారు. మగవాళ్ళ ముగ్గురికి బాధగా అనిపించినా వెళ్ళలేక ఆగిపోతారు. కన్నా అన్న ఐషు పిలుపు విని శివ్ వెళ్తాడు. కర్టెన్ కూడా తీసేస్తారు. శ్రీ అని శివ్ పిలవగానే అన్నా అంటూ వాళ్ళ అన్నయ్యని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆనంద్ దగ్గరికి వెళ్ళి ఏమైంది శ్రీ? ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అందరూ ఒక్క నిమిషం ఏమీ మాట్లాడకండి అంటుంది ఐషు. కరెక్ట్గా ఒక్క నిమిషం తనని ఏడవనిచ్చి శ్రీ అని పిలుస్తుంది ఐషు. ఫోన్ వైపు చూడగానే ఇంకా ఆపేయాలి, ఇప్పటికే ఎక్కువ ఏడ్చావు, బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అంటుంది. శివుని వదిలి కూర్చుంటుంది. మంచినీళ్ళిచ్చి తాగమంటాడు శివ్. తాగాక ఇప్పుడు నీ మనసులో ఉన్న భారమంతా పోయింది కదా శ్రీ? హా వదిన. గుడ్. బేబీకి ఏం ప్రాబ్లం లేదు, నీకు ఏమీ ప్రాబ్లం లేదు. ఈ 4 రోజులు డాక్టర్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇంకా నీకు బ్లడ్ కోసం ఇస్తారు. అవి మాత్రమే వాడు. ఇంకే టాబ్లెట్లు వాడొద్దు. నేను వచ్చాక చూసుకుంటాను. అలాగే వదిన. ఇంకొకటి, ఆ దీపిక ఫోన్ చేసి టాబ్లెట్లు వేసుకున్నావా అని అడిగిందా? హా వదిన, పొద్దున రెడీ అవుతున్నప్పుడు అడిగింది. ఏం చెప్పావు? ఇప్పుడు వేసుకుంటాను అన్నాను. గుడ్. ఈసారి అడిగితే వేసుకున్నాను అని చెప్పు. అలాగే వదిన. శ్రీ, నేను నీతో మాట్లాడాలి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను తన మీద యాక్షన్ తీసుకోవాలి. నేను అడిగినవి అన్నీ చెబుతావా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు నీకు ఇంకో టెస్ట్ చేయాలా అవసరం లేదా మాకు అర్థమవుతుంది. చెప్తాను వదిన. నాకు కూడా నువ్వు ఉన్నావు, ఇంక భయం లేదు. నిన్న అన్నయ్య నీ గురించి చెప్పినప్పటి నుంచి నా రిపోర్ట్స్ నీకు చూపించాలి అనుకున్నాను. నీతో మాట్లాడాలి అనిపించింది. ఓకే శ్రీ, ముందు కొంచెం రిలాక్స్ అవ్వు, నేను మళ్ళీ మాట్లాడుతాను. సరే వదిన. తెలిసిన డాక్టర్ అవడంతో వాళ్ళ రూమ్కి తీసుకువెళ్తారు అందరినీ. వంశీ గారు డ్రైవర్తో అందరికీ టిఫిన్స్ తెప్పించే పనిలో ఉన్నారు. వీడియో కాల్ కట్ చేసి శివ్ బయటికి వెళ్ళి ఐషుకి మామూలు కాల్ చేస్తాడు. ఐషు ఫోన్ లిఫ్ట్ చేసి కన్నా కంగారు పడకు అంటుంది. బుజ్జి, ప్రాబ్లం ఏమీ లేదు కదా? అసలు శ్రీకి ఏం ప్రాబ్లం లేదు కన్నా. మరి బేబీకి అని అడుగుతాడు శివ్. బేబీ కూడా గుడ్, ప్రాబ్లం లేదు. బుజ్జి, ఒకవేళ ఇంకో ట్యాబ్లెట్ వేసుకొని ఉంటే పరిస్థితి ఏంటి? డెఫినెట్గా ప్రాబ్లం వచ్చేది. తన బాడీ ఇంతకుముందు వాడిన మందుల వల్ల చాలా సెన్సిటివ్ బాడీ అయ్యింది. అందువల్ల ఒక్కటి వేసుకోగానే తనకి బాడీ అంతా ఆ పవర్కి పెయిన్లా అనిపించింది. అందువల్ల తను ఇంకోటి వేసుకోలేదు. ఒకవేళ నార్మల్గా ఉంటే ఒక ట్యాబ్లెట్కి ఏమీ తెలిసేది కాదు, డెఫినెట్గా వేసుకునేది. ఒక విధంగా తనకి పెయిన్ అనిపించడం మంచిదయ్యింది కన్నా. నీకు చాలా విషయాలు తెలియాలి కన్నా. శ్రీతోనే డైరెక్ట్గా మాట్లాడదాం. నీ పిల్లలకి ఫుడ్ పెట్టొస్తాను కాల్కి. ఈలోపు శ్రీతో ఏదన్నా తినిపించండి. ఉదయాన్నే వచ్చారు కదా, ఇంకా ఏమైనా టెస్ట్ చేయాలా? ఇంటికి వెళ్ళి మాట్లాడే వాళ్ళం కదా బుజ్జి. లేదు కన్నా, ఇప్పుడు నేను ఒక ఇంజెక్షన్ చేయించాను కదా, దాని రిజల్ట్ 1 అవర్కి తెలుస్తుంది. దానిని బట్టి నెక్స్ట్ ఏంటి అని చూడాలి. బ్లడ్ టెస్ట్ చేయమన్నాను కదా, ఆ రిపోర్ట్స్ రావాలి. అది చూసి అవసరమైతే ఒక ఇంజెక్షన్ చేయాలి. కాబట్టి ఇక్కడే ఉండండి. ఓకే. ఏం చేస్తున్నారు ఇద్దరు? ఆడుతున్నారు కన్నా. వాళ్ళకి ఫుడ్ పెట్టి తొందరగా చేయి. కాల్ కోసం వెయిట్ చేస్తాను అని కట్ చేస్తాడు శివ్. శ్రీ దగ్గరికి వెళ్తుంటే ఆనంద్ బయట చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. బావా, ఏం ఆలోచిస్తున్నావు అడుగుతాడు శివ్. దీపిక అంత ధైర్యంగా ఆ టాబ్లెట్స్ ఎలా ఇచ్చింది? నీ చెల్లి పిల్లల కోసం చాలా ఎదురు చూసింది. ఒక టైంలో పిచ్చిదానిలా తిండి నిద్ర మానేసి ఏడుస్తూ కూర్చునేది. ఇదంతా దీపికకి తెలుసు. అలాంటిది ఇలా ఎందుకు ఇచ్చింది? అంతు చిక్కడం లేదు. తను అంత ఏడుస్తుంటే నాకేమీ అర్థం కాలేదు. తన మనసులో బాధ చెప్పుకోవడానికి నా దగ్గర కూడా తను ఎందుకు ఆలోచించింది?
అర్థం కావడం లేదు శివ్. అన్నీ తెలుస్తాయి పద లోపలికి అని తీసుకువెళ్తాడు. వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి శ్రీ రుక్మిణి గారి ఒడిలో పడుకుని ఉంది. వంశీ గారు కూడా అప్పుడే లోపలికి వస్తారు. అందరికీ టిఫిన్స్ తెప్పించాను, ముందు టిఫిన్ చేయండి అంటారు. డ్రైవర్ పార్సిల్ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. రాజేష్ ఏడమ్మా అని అడుగుతారు వంశీ గారు. టెస్ట్ రిపోర్ట్స్ దగ్గరుండి చూస్తున్నారు అంటుంది డాక్టర్. శ్రీకి రుక్మిణి గారు తినిపిస్తారు. అందరూ టిఫిన్ తినడం పూర్తి చేస్తారు. ఈలోపు బ్లడ్ రిపోర్ట్స్ కూడా వచ్చేస్తాయి. మొత్తం చెక్ చేసిన డాక్టర్ హమ్మయ్య ఆల్ గుడ్ అని ఇవి తనకి పెట్టండి చూస్తుంది అని శివ్ చేతికి ఇస్తారు. శివ్ వాటిని కూడా ఐషుకి పిక్ తీసి పెడతాడు. ఒక 10 నిమిషాలకు ఐషు వీడియో కాల్ చేస్తుంది. నానా అంటారు శివుని చూడగానే ఇద్దరు. కన్నా వాళ్ళకి గుడ్ నైట్ చెప్పి పడుకోమని చెప్పు అంటుంది ఐషు. మా వదు నాన్న మాట్లాడతా అని ఐషు గడ్డం పట్టుకొని బతిమలాడుతున్నట్లుగా అడుగుతారు. అత్తకి అబ్బో వచ్చింది, మా ఇప్పుడు అత్తకి మందు ఇవ్వాలి, అందుకు మీరు నిద్రపోవాలి అంటుంది. నానా అంటారు బుజ్జిగా మొహం పెట్టి. ఆశి నాన్నకి కొంచెం వర్క్ ఉంది, ఇప్పుడు మీరు గుడ్ చిల్డ్రన్లా బొజ్జవ్వాలి అంటాడు శివ్. గుడ్ నైట్ అని శివ్ చెప్పగానే చెయ్యి నుదురు మీద పెట్టుకొని గుడ్ నైట్ అన్నట్టు చెప్తారు. వెళ్ళి బొజ్జండి, అమ్మకి కొంచెం పనుంది అంటాడు శివ్. ఇద్దరు శివ్ చెప్పగానే ఐషుకి ముద్దు పెట్టి వెళ్ళిపోతారు శాంతతో. నేను ట్యాబ్ పట్టుకోగానే ఇంకా వదలలేదు ఇద్దరు అంటుంది ఐషు. మీ పిల్లలు చాలా క్యూట్ అండ్ స్మార్ట్ శివాంష్ అంటుంది డాక్టర్. థ్యాంక్ యూ అని శివ్ నవ్వుతాడు. ఐశ్వర్య రిపోర్ట్స్ ఆల్ గుడ్, బ్లడ్ కొంచెం తక్కువ ఉండడం తప్ప ఏం ప్రాబ్లం లేదు, మీరు చూసారా అడుగుతుంది డాక్టర్. హా డాక్టర్ చూశాను, మీకంటే చిన్నదాన్ని మీరు అనకండి డాక్టర్, నాకంటే వయసులో చిన్నదానివైనా వృత్తిలో నాకంటే గొప్పవాళ్ళు, రెస్పెక్ట్ ఇవ్వాలి. అయ్యో మీ అనుభవం ముందు నాదేముంది, అలా అనడం మీ గొప్పతనం. ఓకే ఇప్పుడు నన్ను ఆకాశం ఎక్కించొద్దు. శ్రీ టిఫిన్ తిన్నావా అని అడుగుతుంది. హా వదినా తినేశాను, ఇప్పుడు నేను కొన్ని అడుగుతాను, అన్నిటికీ కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. నీకు అబద్ధం చెప్పను వదినా. పెళ్ళయ్యాక నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ మామూలుగానే వచ్చింది కదా. హా వదినా పెళ్ళైన 4 నెలలకి వచ్చింది. ప్రెగ్నెన్సీ అని ఎలా తెలిసింది? ఐ మీన్ డాక్టర్ కన్ఫర్మ్ చేశారా? కిట్ వాడావా? డాక్టర్నే కన్సల్ట్ చేశాను వదినా. ఎవరప్పుడు డాక్టర్? సుధా గారు అని మన హాస్పిటల్లో ఉండేవారు. ఆవిడ చూసి కన్ఫర్మ్ చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్స్ వాడినప్పుడు నీకేమైనా ప్రాబ్లం అనిపించిందా? లేదు వదినా, తర్వాత 3వ నెల వచ్చాక వెళ్ళాను, అప్పుడు ట్యాబ్లెట్స్ వాడాక ప్రాబ్లం వచ్చింది. అవి కూడా ఆవిడే ఇచ్చారా? ఆహా ఆవిడ లేరు, ఆవిడ మానేశారు. అప్పుడే దీపిక ఆవిడ ప్లేస్లో వచ్చింది. మామయ్య గారు నా విషయం పక్కన పెడితే సాధారణంగా డాక్టర్ అవ్వాలి, అది గైనకాలజిస్ట్ అవ్వాలి అంటే 25 ఏళ్ళు రావాలి. ఒక హాస్పిటల్లో తీసుకోవాలి అంటే మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తనకి ఉందా? 4 ఇయర్ బ్యాక్ అంటే తన ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? ఆనంద్ ఏజ్ ఉంటుంది 30 ఉంటాయి ఇప్పుడు. ఇంకా తను అప్పటికే వేరే హాస్పిటల్లో చేసింది 1 ఇయర్. పైగా మన రిలేటివ్స్. ఆ టైంకి మన హాస్పిటల్కి డాక్టర్ వాంటెడ్, అందుకే తనని తీసుకున్నాం. శ్రీ తనిచ్చిందా ట్యాబ్లెట్స్? అవును వదిన, అవి వేసుకున్న 2 రోజులకే అని ఏడుస్తుంది. శ్రీ ఇప్పుడు నువ్వు ఏడవడం కాదు, మాట్లాడు. అప్పుడు ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నాక అలా జరిగిందని నువ్వు ఎవరికీ చెప్పలేదా? నాకు వాటి వల్లని తెలియదు కదా వదిన, అందుకే నేనేమీ చెప్పలేదు. దీపిక నా గర్భసంచి వీక్గా ఉంది, అందుకే అయ్యింది అని చెప్పింది. ఇంక తర్వాత నీకు అదే చెబుతూ నీకు మెడిసిన్ ఇచ్చింది అవునా? మొన్న నువ్వు ట్యాబ్లెట్ వేసుకోగానే నీకప్పుడు వచ్చినట్టే పెయిన్ వచ్చింది అవునా? హా వదినా, అందుకే రెండోది వేసుకోలేదు. డౌట్ స్టార్ట్ అయింది నాకు, అందుకే నీతో మాట్లాడాలి అని అన్నయ్యతో అన్నాను. ఇప్పుడు మొత్తం చెప్పు, తర్వాత ఏం జరిగింది అని అని అడుగుతుంది ఐషు. కథ
కొనసాగుతుంది. అసలు దీపిక ఎందుకు శ్రీకి అలాంటి టాబ్లెట్స్ ఇచ్చింది? ఒక డాక్టర్ అయ్యుండి అలా ఎందుకు చేసింది తెలియాలి అంటే ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.